దావీదు రాసిన కీర్తన. ఈ నేపథ్యం మనము 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 16, 17, 18 అధ్యాయాలు మనం చదివినట్లయితే ఈ కీర్తన నేపథ్యము లేక బ్యాక్గ్రౌండ్ అనేది మనకు బాగా అర్థమవుతుంది. ఇది మనము ఈ కీర్తన దావీదు కష్టకాలంలో అలాగే భయముతో సమస్యల గుండా వెళ్తున్నప్పుడు రాసిన కీర్తన. ఈ కీర్తన రాసే సమయానికి దావీదు మహారాజుగా ఉన్నాడు. ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. సౌలు చనిపోవడం జరిగింది. కానీ అయినా కూడా దావీదుకి ఇబ్బందులు, పోరాటాలు మాత్రం ఆగలేదు. తను నమ్మిన వారే, తనకి ఇష్టమైన వారే దావీదుకి వెన్నుపోటు అంటాం కదా, వెన్నుపోటు లేదా కుట్ర జరిగిందనమాట. ఇది ఎప్పుడు రాశాడు అని మనము చూసినట్లయితే అబ్షలోము, దావీదు కుమారుడైన అబ్షలోము దావీదుకి ఎదురు తిరిగినప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు. అబ్షలోము అంటే చాలా ఇష్టం దావీదుకి. చాలా ఇష్టమైనప్పటికీ అబ్షలోము కుట్ర పన్నుతాడనమాట దావీదుకి వ్యతిరేకంగా. ఎలాగైనా కూడా కింగ్ అవ్వాలని, రాజుగా అభిషేకించబడాలని దావీదుని పక్కన పెట్టి, దావీదుకి వయసు అయిపోయింది, ఇంక నేనే రాజుగా ఉండాలని చెప్పి అబ్షలోము ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకనో అబ్షలోము తిరుగుబాటు చేసి దావీదుకి దూరంగా పారిపోతాడు. అయినప్పటికీ దావీదు ఎంతో ప్రేమించి తన కుమారుని మళ్ళీ తిరిగి రాజ్యానికి తీసుకుని వస్తాడనమాట. యెరూషలేముకి తీసుకుని వచ్చినప్పుడు దావీదు అబ్షలోము పిలిపించుకొని మాట్లాడతాడు. ఇక నుంచి నువ్వు చక్కగా ఉండు అని చెప్పిన తర్వాత సరే రాజా అని వెళ్ళిపోతాడు. కానీ అబ్షలోము ఎప్పుడైతే రాజు దగ్గర నుంచి, తండ్రి అయిన రాజు దగ్గర తిరిగి వెళ్ళిపోయాడో ఒక కుట్ర ప్రారంభిస్తాడనమాట. మోసం చేయడం ఏ విధంగా. ఎంత టాలెంట్ కలిగి ఉంటాడంటే అబ్షలోము చాలా అందంగా ఉంటాడు, హ్యాండ్సమ్గా ఉంటాడు. అందరికీ అబ్షలోము అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. అదేవిధంగా అబ్షలోము కూడా చాలా చక్కగా మాట్లాడతాడనమాట. ఏ విధంగా మాట్లాడతాడంటే మనము సమూయేలు గ్రంథం ఒకసారి ఆ వచనం చూద్దాం. అందరినీ ఆకట్టుకుంటాడు. 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 15, 16, 17లో ఉంటుంది. 2 సమూయేలు గ్రంథము ఆ వచనము చూపిద్దాము ఎక్కడుందో. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 6వ వచనం. తీర్పునందుటకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలు అందరికీ అబ్షలోము ఈ ప్రకారం చేసి ఇశ్రాయేలు అందరినీ తన తట్టు తిప్పుకొనెను. ఈ స్టోల్ ద హార్ట్స్ ఆఫ్ ద మెన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే అందరినీ ఆకర్షించగలిగాడు అనమాట. ఏం చేసేవాడంటే యువరాజు కదా, యువరాజు ఎవరైనా ఏదైనా సమస్య గుండా వచ్చినప్పుడు అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరితో చక్కగా మాట్లాడి వాళ్ళ చేతిని ముద్దు పెట్టుకుని వారి భుజం మీద చెయ్యేసి తట్టి చాలా చక్కగా నీ సమస్య తీరిపోతుంది, నేను ఉన్నాను కదా, నేను బాగా చూసుకుంటాను, నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి చాలా బాగా మాట్లాడుతూ ఉంటే ఎవరికైనా ఏమవుతుందంటే రాజుగారి కుమారుడు నాతో ఎంత బాగా మాట్లాడుతున్నాడని చెప్పి సామాన్య ప్రజలు ఆకర్షించబడతారు. ఆ విధంగా వచ్చిన ప్రతి ఒక్కరిని ఆకర్షించుకుంటాడు. వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా అబ్బా ఎంత బాగున్నాడు, దావీదు కంటే ఇంకా బాగా పరిపాలన చేస్తూ ఉన్నాడు, దావీదు కంటే ఇంకా బాగా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు, మంచి ప్రేమను చూపిస్తూ ఉన్నాడు అని చెప్పి అందరూ ఆకర్షించబడతారు. అది తన గోల్ కూడా. అందరిని కూడా తన తట్టు తిప్పుకోవాలి, దావీదుకు వ్యతిరేకంగా ఉండాలి అని చెప్పి. తర్వాత ఏం చేస్తాడంటే దావీదు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని నేను వెళ్ళి దేవునికి మొక్కుబడులు చెల్లించుకుంటానని చెప్పి దావీదు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని వెళ్ళి రాజుగా ప్రకటించేసుకుంటాడు. దావీదుకి అప్పటి వరకు అర్థం కాదు. నా కుమారుడే అనుకుంటాడు. కుమారుడిని ఎవరు మనం నమ్మకుండా ఉంటాం, కుమారుడు ఏం డౌట్ పడరు ఎవరు. అలాంటిది కుమారుడే, నా సొంత కుమారుడు అని తన ప్రేమను అలా కనపరుస్తూ ఉంటాడు. కానీ అబ్షలోము ఎందుకనో మరి అటువంటి చెడు బుద్ధి వస్తుందన్నమాట. దావీదుకు వ్యతిరేకంగా వెళ్ళిపోయి ఒక 200 మందిని తీసుకుని వెళ్ళి రాజుగా ప్రకటించుకుంటాడు.
రాజుగా ప్రకటించుకోవడమే కాకుండా అదే సమయంలో అక్కడ ఉన్న వారి అందరినీ కూడా వేగులవారుగా తీసుకొని స్పైస్ అంటాం కదా, వాళ్ళందరినీ ఆ రాజ్యం నలుమూలల పంపించి రాజుగా ప్రకటించబడ్డాడు అబ్షలోము అని చెప్పి అందరికీ చాటింపు వేయండి అని చెప్పి చాటింపు వేయించమంటాడు. సో ఒక పక్క రాజుగా ప్రకటించబడతాడు, ఇంకో పక్క మొత్తం రాజ్యం అంతా కూడా ప్రజలందరికీ వ్యాపించబడుతుందంటే ఏంటంటే అబ్షలోము రాజుగా ప్రకటించబడడం. మరి రాజవంశం నుంచి ఒక ప్రకటన ఆ విధంగా వచ్చినట్లయితే అందరూ ఏమంటారు, అదే అఫీషియల్ అనుకుంటాం కదా. అఫీషియల్గా రాజుగారే దావీదే ఒకవేళ రాజుగా ప్రకటించాడేమో అని చెప్పి అందరూ కూడా వాళ్ళు నమ్మేస్తారు. ఎంత పెద్ద కుట్ర చూడండి. పాప రాజుకి అది కూడా తెలియదు. తర్వాత ఎప్పుడైతే ఈ విధంగా ప్రకటించబడిందో, సమాచారం మొత్తం దేశమంతా వెళ్ళిపోయిందో, అప్పుడు దావీదుకి తెలుస్తుంది ఈ విధంగా ప్రకటించుకున్నాడు అని చెప్పి. దావీదు వెంటనే ఏం చేస్తాడంటే చాలా బాధపడతాడు. బాధపడి ఇంకా ఇక్కడ ఉండకూడదు నేను అని చెప్పి బయటికి వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అబ్షలోము రాజుగా ప్రకటించుకున్నాడు. ప్రకటించుకోవడమే కాకుండా హెబ్రోను అనే ప్రాంతం దగ్గర ప్రకటించుకుంటాడు. అక్కడ ఉన్న హెబ్రోన్లో. అక్కడి నుండి యెరూషలేములో దావీదు ఉంటాడు అనమాట. ఆ యెరూషలేంకి బయలుదేరి వస్తూ ఉంటాడని చెప్పి సమాచారం వస్తుంది. ఇంకా రాజుగా ప్రకటించుకొని యెరూషలేంకి వస్తూ ఉంటున్నాడు, క్యాపిటల్ సిటీకి. అంటే ఇంకా అక్కడ ఉన్న రాజు ఏంటి, ఇంకా చంపేస్తాడు, ఇంకా నన్ను ఏ విధంగా అయినా తొలగించుకుంటాడు అడ్డుగా అని చెప్పి ఇంకా దావీదు పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. సో అప్పుడు దావీదు ఏ విధంగా ప్రయత్నం చేస్తాడంటే, కాలికి పాదరక్షకులు కూడా ఉండవు, వాక్యంలో ఉంటుంది. చెప్పులు కూడా వేసుకోకుండా తలకి కప్పుకొని ఏడుస్తా చాలా బాధపడతా. పక్క గుండెలు ఎలా ఉంటుంది, కన్న కొడుకు రాజు స్థానాన్నే తీసుకున్నాడు, మళ్ళీ తండ్రిని చంపడానికి వస్తూ ఉన్నాడు అని చెప్పి చాలా బాధతో ఇంకా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. తల కప్పుకొని ఇంకా తనతో పాటు రాజుతో పాటు ఎవరైతే ఇష్టంగా ఉన్నారో, రాజా నేను నీతో పాటు వస్తామన్న వాళ్ళు వచ్చేస్తారు, లేదు అని అటు ఇటుగా ఉంటారు చూసారా, వాళ్ళు ఉండిపోతారు. ఇంకా ఎవరైతే రాజు మాకేంటి అని చెప్పి మళ్ళీ దావీదుతో అరణ్యంలోకి ఎక్కడ పరిగెడతామని చెప్పి వాళ్ళు ఉండిపోతారు రాజ్యంలోనే. తనకి నమ్మిన వారు, దావీదు అంటే ఇష్టపడిన వారు దావీదుతో పాటు వెళ్ళిపోతారు. అందరూ కూడా తల కప్పుకొని, బైబిల్లోనే ఉంటుంది, తల కప్పుకొని పాపం అందరూ బాధతో వెళ్ళిపోతారు, పారిపోతారు అరణ్యంలోకి. ఇలా పారిపోతాడు. ఇంకో సమాచారం వస్తుంది. అదేంటంటే అహీతోపెలు అనేది చాలా నమ్మకమైన దావీదు దగ్గర ఉన్న దాసుడు. గొప్ప ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంటాడు. యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు ఎవరితో ఏ యుద్ధం ఎలా చేయాలో ప్లాన్స్ రచిస్తూ ఉంటాడు అనమాట. అహీతోపెలు చాలా పవర్ఫుల్. అలాంటి దావీదు దగ్గర ఉంటాడు పర్సనల్ అసిస్టెంట్గా. అలాంటి అహీతోపెలు అంట వెళ్ళి దావీదుని విడిచిపెట్టి తన కుమారుడు అబ్షలోము పార్టీ వైపు వెళ్ళిపోయాడని సమాచారం ఉంటుంది దావీదుకి. ఇంకెంత బాగుంటుంది చూడండి. తన దగ్గరే ఉన్నాడు ఎప్పటి నుంచో, చాలా కాలం నుంచి. ఇద్దరు కలిసి యుద్ధాలు రచించారు, ప్రణాళికలు రచించారు, యుద్ధాలు చేశారు. అలాంటిది ఎందుకనో మరి అహీతోపెలు దావీదుని విడిచిపెట్టేసి అబ్షలోము వైపు వెళ్ళిపోతాడు. మన జీవితంలో కూడా పార్టీలు మార్చేసేవాళ్ళని చూస్తూ ఉంటాం కదా. అప్పటి వరకు మనతో చాలా బాగుంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటాం. కానీ సడన్గా ఒకరోజు వస్తుంది, అదేంటో మనతో పాటు మనతో అన్ని పర్సనల్ విషయాలు షేర్ చేసుకుని సడన్గా మనకి శత్రువుగా ఉన్న వారితో, మనకి ఇష్టం లేని వారితో పార్టీ మారిపోతారు. అప్పుడు వారిని చూస్తే ఎలా ఉంటుంది, చాలా బాధ అనిపిస్తుంది. మనకి ఎవరు ఇష్టం లేదో వారికి తెలుసు, ఎవరితో మనం సరిగ్గా ఉండమో వారికి తెలుసు, ఎవరితో మనము ఎక్కువగా ఉండమో మాట్లాడమో తెలిసి కూడా వారు వెళ్ళి వారితోనే మాట్లాడుతూ ఉంటారు. వారికి మనల్ని కనిపించేలాగా వారితో ఇంకా క్లోజ్గా రిలేషన్షిప్ కలిగి ఉంటారు. మనల్ని ఏడిపిద్దామని, మనల్ని బాధ పెడదామని చేసేవాళ్ళు చాలామంది ఉంటారు మన లైఫ్లో. ఒకవేళ అటువంటి వాళ్ళు లేకపోతే ఫ్యూచర్లో మనకి అనుభవాలు వస్తాయి. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇవి ఎదురవుతూ ఉంటాయి. సో వాళ్ళు మన కుటుంబ సభ్యులు అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, మనం చదువుకున్న దగ్గర, జాబ్ చేసే దగ్గర ఎవరైనా కూడా ఉంటారు అలాంటి వాళ్ళు. నమ్మకంగా ఉంటారు, తర్వాత నమ్మించి మోసం చేస్తారు. వారి గురించి మనము ఆలోచించి చాలా బాధపడతాం.
బాధపడి మనం ఏం చేస్తామంటే కామన్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, కామన్ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో, లేకపోతే మన క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళతో వెళ్ళి పంచుకుంటాం కదా. చూసావా, ఆమె ఎంత మనతో పాటు ఉంది, ఆమె నేను ఎలా చేశాను ఎలా చేశాను, అయినా కూడా ఆమె చూసావా, అతను చూసావా ఏం చేశాడు, నమ్మించి మోసం చేశాడు, మనకి ఇష్టం లేని వారితో వెళ్ళి కలిశాడు అని మనం చెప్పుకుంటాం. మా బాధను మనం ఒకరితో పంచుకుంటే కానీ మనకి ఫ్రీ అవ్వదు మన మనసు. కానీ దావీదు ఏం చేశాడంటే ఈ కీర్తన రాశాడు. ఆ కీర్తనే 62వ కీర్తన, మొదటి వచనం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. చాలా సైలెంట్గా ఉన్నాడు, చాలా బాధపడతా ఉన్నాడు. ఇంకా తనకున్నది ఏంటంటే తన చుట్టూ ఉన్న వాళ్ళు, ఫ్రెండ్స్ అయినా బంధువులైనా ఎవరైతే కలిసి తనతో ప్రయాణం చేస్తూ ఉన్నారో వారితో ఎవరితో మాట్లాడాల, ఎవరితోనూ పంచుకోలే, ఏమీ చేయలే, దేవుడితో పంచుకుంటా ఉన్నాడు. ఏమంటున్నాడంటే మౌనంగా ఉండమంటున్నాడు. నా ప్రాణమా మౌనంగా ఉండు. ఆ టైంలో మన మనస్సు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటుంది. ఈ వర్డ్స్ మనకు గుర్తుంటాయి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ అంటారు కదా. లోకం ఏమంటుందంటే జస్ట్ డూ వాట్ యువర్ హార్ట్ సేస్, నీ హృదయం ఏం చెప్తుందో అదే చెయ్యి అంటారు. సినిమాల్లో మనం చూసినప్పుడు, సీరియల్స్లో కానీ మామూలుగా సోషల్ మీడియాలో ఎక్కడైనా మనం చూసినప్పుడు లోకం తీరేంటంటే నిన్ను నువ్వు నమ్ముకో, ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. నిన్ను నమ్ముకుంటే నువ్వు శిఖరాలు ఎక్కుతావు, పీక్ లెవెల్కి వెళ్తావు, నీ మీద నీకు నమ్మకం ఉండాలి అని లోకం చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుందంటే డినై యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు తృణీకరించుకోమని యేసయ్య చెప్పాడు. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా లోకం చెప్తుంది నిన్ను నమ్ముకో. మనల్ని మనం నమ్ముకుంటే దేనికి పనికిరాం, అది వాస్తవం. పాపం అందరికీ అలా నమ్ముకొని పడిపోయిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. కానీ లోకం తీరేంటంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇంకొక సామెత ఏంటంటే నీ హృదయం ఏం చెప్తే అది చేసేయి. నీకు ఏది మంచిదని చెప్తే అది చేసే బ్రదర్, నీకు ఏది మంచిదని చెప్తే అది చేసే సిస్టర్ అంటారు. మనం ఒకడిని ఎవరైనా తిట్టాలనిపిస్తుంది, నాకు అని తిట్టాలనిపిస్తుంది, తిట్టేస్తే ఊరుకుంటారా, వాళ్ళకి మనకి శత్రుత్వం వస్తుంది. ఆ ఎవరినో ఒకడిని తన్నాలనిపిస్తుంది, వాళ్ళు చెప్పిన మాటలు నచ్చకపోతే వెళ్ళి ఫోన్ చేసి చెడమెడ వాయించే బుద్ధి వేస్తుంది. అది మన హృదయం చెప్తుంది, ఫోన్ చేసి తిట్టే, ఇంటికి వెళ్ళి వాయించేసేయి, లేదా ఆడిని ఎలా చేసి అంటుంది అనేసి. నీ హృదయం ఏం చెప్తే చెయ్యి అంటే అది మనం ఫాలో అయితే ఎలా ఉంటుంది, ఇంకా మన నైబర్స్ అందరితో, మన రిలేటివ్స్ అందరితో, బిలీవర్స్ అందరితో మనకేమవుతుంది, శత్రువులు పెరిగిపోతారు. సో అది చాలా రాంగ్ అనమాట. 100% అది మనం ఫాలో అవ్వకూడదు. జస్ట్ డూ వాట్ యువర్ హార్ట్ సేస్ అంటే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం మనం చూసినట్లయితే 9వ వచనం అనుకుంటా. ఈ వచనం మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికైనా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చదువుతారా? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియలు ఫలము చెప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియమును పరీక్షించువాడును. అంతే ఆపోజిట్గా ఉంది బైబిల్లో. బయట సామెతేమో నీ హృదయం ఏం చెప్తే చేసేయి, నీ మనసు ఏం చెప్తే చేసేయి, నీకు ఏమనిపిస్తే చెయ్యు, అదే కరెక్ట్ అంటుంటే బైబిల్ చెప్తుంది నీ హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అందుకు ఏం చేయాలి, మన హృదయాన్ని నమ్మకూడదు, మన మనసును అసలు నమ్మకూడదు. ఎందుకంటే మోసకరమైనది, వ్యాధి కలది, సిక్ అంట. ఇంకా అది వ్యాధి అనమాట. మన హృదయం మంచిది కాదు, మన మనస్సు, మన హృదయం మంచిది కాదు. అందుకే ఏదైనా ఒక మాట అనేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి అంటాం కదా. ఏమైనా ఒక మాట మాట్లాడేటప్పుడు, ఏదైనా ఒక మాట చెప్పేటప్పుడు ఒకసారి ఆలోచించండి, టైం తీసుకోండి, టైం తీసుకుని మంచిదో కాదో ఆలోచించుకొని చెప్పండి అంటాం. అది మనం ఫాలో అవ్వాలి. బైబిల్ చెప్తుంది హృదయం మోసకరమైనది, వీ షుడ్ నాట్ డూ వాట్ అవర్ హార్ట్ సేస్. మన మనసు ఏం చెప్తుంది అది చేయకూడదు. అది లోకం చెప్తుంది, శత్రువులు మనం పెంచుతుంది, మనం మాత్రం ఆ విధంగా చేయకూడదు. అలాగే మనల మీద మనం నమ్ముకోకూడదు. దావీదు చేసిన పని ఏంటంటే తన మీద తను నమ్మకం పెట్టుకోలేదు, తన చుట్టూ ఉన్న వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోలేదు, తన బంధువుల మీద నమ్మకం పెట్టుకోలేదు, తన శక్తి మీద నమ్మకం పెట్టుకోలేదు, తనకున్న సైన్యం మీద నమ్మకం పెట్టుకోలేదు, దేవుడి మీద మాత్రమే నమ్మకం పెట్టుకున్నాడు. అందుకే 2వ వచనంలో అంటున్నాడు, ఆయనే నా ఆశ్రయదుర్గము,
ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను ఎంతగా కదిలింపబడను. అసలు నేను షేక్ అవని అంటున్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. అలాగే మళ్ళీ ఇంకొక దగ్గర 6వ వచనం 5 నుంచి చదువు. నా ప్రాణమా, 5వ వచనం, 62వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుము, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారము, ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. ఆ ముందేమన్నాడంటే నేను అంతగా కదిలింపబడను అన్నాడు. ఎందుకంటే పాపం భయంతో ఉన్నాడు కాబట్టి. 2వ వచనంలో అంతగా కదిలింపబడను అంటే కొంచెం షేక్ అయ్యేలా ఉన్నాడు అనమాట. అలాగా దేవుని సన్నిధిలో అలాగా మొరపెడతా ఉన్నాడు. 3వ వచనం, 4వ వచనం, 4వ వచనం చివరిలో చూసినట్లయితే అబద్ధం ఆడుతున్నారు దేవా, అబద్ధం ఆడుట వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషించుదురు అని చెప్తా ఉన్నాడు. చెప్పి తర్వాత ధైర్యం వచ్చేసింది దావీదుకి దేవుని సన్నిధిలో. ధైర్యం వచ్చేసి మళ్ళీ అంటున్నాడు, నా ప్రాణమా. అప్పటికే తన ప్రాణము వ్యతిరేకంగా మాట్లాడుతుంది. దావీదు, నువ్వు ఎందుకు ఊరుకుంటా ఉన్నావు? నువ్వు శక్తిమంతుడువు, నువ్వు యుద్ధ ప్రావీణుడు కదా, నువ్వు ఎందుకు ఊరుకుంటా ఉన్నావు? వెళ్ళి నీ కుమారుని చంపే తిరిగి అని చెప్పదంటారా? చెప్పే ఉంటుంది. వెళ్ళి నీ అబ్షాలోం చంపేసి ఎంతసేపు, వాడు బచ్చా కదా. దావీదు దృష్టిలో బచ్చా, తన కుమారుడు. ఆ కుమారుని ఎలా చంపాలో, ఆ కుమారుణ్ణి అబ్షాలోముని ఏ విధంగా ప్రణాళిక రచించాలో దావీదు బాగా తెలుసు, తనకన్నా సొంత కుమారుడు. సో అయినప్పటికీ దావీదుకి హృదయం చెప్తూనే ఉంటుంది, దావీదు నువ్వు, నీ చుట్టూ బలాఢ్యులు ఉన్నారు. అక్కడ మనం కీర్తన ఈ సమయాల గ్రంథం చదివితే అక్కడ ఉంటుంది, దావీదు చుట్టూ అంట బలాఢ్యులు ఉన్నారంట. ఒక్క దెబ్బతో మనుషులను చంపేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఉన్నారు. వెళ్ళి నువ్వు జస్ట్ చక్కగా ప్లాన్ చేసుకున్నట్లయితే అబ్షాలోముని ఎంతసేపు చంపడం. అలా అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, దావీదు మనసు కూడా చెప్తా ఉంది. కానీ దావీదు ఏంటంటే తండ్రి కాబట్టి ఆ విధంగా ఆలోచించలేకపోయాడు. పారిపోవడానికైనా ఇష్టపడ్డాడు, కానీ కుమారుణ్ణి గాయపరచాలని, కుమారుణ్ణి చంపాలని అసలు ఆ ఉద్దేశం దావీదుకి లేనే లేదు. అక్కడ మనం తండ్రి ప్రేమని చూడవచ్చు. నా కుమారుడు తెలుసుకుంటాడులే, తెలుసుకుని మళ్ళీ మంచి ప్రవర్తన కలిగి ఉంటాడులే అని చెప్పి ఎందుకనో దేవుడి మీద భారం పెట్టేసి వెళ్ళిపోయాడు. అది దేవుడికి చాలా నచ్చింది. అందుకే 6వ వచనంలో నేను కదిలింపబడను అంటున్నాడు. నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. అప్పట్లో రాజు కోటలు బలంగా, ఇప్పుడు మనం చైనా వాళ్ళు చూస్తాం అలాగా, అప్పట్లో రాజు కోటలు మనం వెళ్ళి సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం, సెట్టింగ్స్ వేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద వాల్స్, బౌండరీస్ కట్టుకుంటారు ఎవరు రాకుండా. కానీ దావీదు గుహలో దాక్కున్నాడు అనమాట, వెళ్ళి అరణ్యంలో. నాకు ఎత్తైన కోట ఇంకేమీ లేదు. ఎవరు ఎత్తైన కోట? దేవుడే, రక్షణ దేవుడే, ఆశ్రయదుర్గము దేవుడే అంటా ఉన్నాడు. సో దావీదు నుంచి మనము ఈ ప్రార్థన మనం నేర్చుకోవచ్చు. దేవా నీవే నాకు ఆధారం, నీవే నాకు ఆశ్రయదుర్గం. నన్ను మోసం చేసి నాకు వ్యతిరేకంగా కుట్ర పడిన వారు చాలామంది ఉన్నారు. కానీ దేవా వారిని నువ్వు చూసుకో, వారికి సమాధానం నువ్వే చెప్పు. కానీ నాకు చాలా బాధగా ఉందని చెప్పి తన బాధనంతా కూడా ఈ poured out his heart before God. అలా ఎప్పుడైతే దావీదు కుమ్మరించేశాడో తన హృదయాన్ని, ఆ మాట కూడా ఉంటుంది. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయం దేవునంది ఉన్నది. తర్వాత 8వ వచనంలో జనులారా, చదువుదామా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకించుడి, ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. ఏమంటా ఉంటున్నాడంటే దావీదు రాసిన కీర్తన నుంచి మనం నేర్చుకోవాల్సింది, మన హృదయంలో దేవుని దగ్గర కుమ్మరించమని. మనం ఒకసారి బాధ వస్తే ఎవరో ఒకరికి మనం ప్రార్థన చేయమనో, లేకపోతే మన బాధ వెలపించుకుని ఏడ్చేస్తూ ఉంటాం, మనకి ఏడుపు వచ్చేస్తుంది. కానీ దావీదు ఆ బాధ అంతా కూడా, తనకున్న బాధ అంతా ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో కుమ్మరించేసుకుంటా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం కుమ్మరించుకుంటామో ఆ కన్నీళ్ళని దేవుడు ఏం చేస్తాడు? లెక్క పెడతాడు.
అది దేవుడు లెక్కిస్తాడు. ఎప్పుడైతే మనం నిజంగా కన్నీటి ప్రార్థన చేసి మన బాధతో దేవుడి దగ్గర దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు దేవుడు తప్పకుండా ఆ వాటిని లెక్కిస్తాడు, గుర్తుపెట్టుకుంటాడు, సరైన సమయంలో మనకు సమాధానం ఇస్తాడు. అదే కానీ మనుషుల దగ్గరికి వెళ్ళి మనం ఏడ్చామనుకోండి, ఏమీ యూజ్ ఉండదు. ఇంకా ఈ రోజుల్లో ఎలా ఉందంటే మనం ఏడుస్తే దాన్ని తిరిగి అదో పెద్ద డ్రామా అంటున్నారు. అలా అయిపోయిన రోజులు. ఒకప్పుడు మనం సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యాన్ని ఇతరులు కొంచెం మోటివేట్ అయ్యేవాళ్ళు. మనము బాధతో సాక్ష్యం చెప్పినప్పుడు ఆ బాధ మనకే తెలుస్తుంది. ఒక శ్రమల గుండా వెళ్తాం, బాధలో వెళ్తాం, అనారోగ్యం గుండా వెళ్తాం, కష్టంలో వెళ్తాం. దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించి మనకి ఆ కష్టాన్ని, ఆ సమస్యని, అనారోగ్యాన్ని తీసివేసి మనల్ని ఒక మంచి మనల్ని తీసుకొచ్చినప్పుడు, ఒక స్థితిలో పెట్టినప్పుడు, మనం సాక్ష్యం పంచుకుంటా ఉన్నప్పుడు ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, ఏడుస్తాం. ఇప్పుడు ఎలా అయిపోయినాయంటే రోజులు చూసి అబ్బా భలే డ్రామా చేశాడురా, భలే పర్ఫార్మెన్స్ చేసిందిరా, భలేగా ఏడుస్తుందిరా. క్రైస్తవుల్లో అలాగే ఉన్నారు, క్రైస్తవేతలు ఇంకా అలా ఉన్నారు. ఈ మధ్యన ఈ వారం చూసామా సాక్ష్యం, జెమిమియా ఆమె సాక్ష్యం. అసలు ఆమె సాక్ష్యం ఆ రోజు నేను మొదటి రోజు కళ్ళలో నీళ్ళు వచ్చేసింది నాకు, అలా ఏడుపు వచ్చేసింది నాకు నిజంగా. ఎందుకు ఏడుపు వచ్చిందంటే ఫస్ట్ ఆమె మాట్లాడిన మాట జీసస్ అన్నప్పుడే నాకు ఏడుపు వచ్చింది. ఇది సాక్ష్యం అంటే. అసలు నిజంగా ఆమె ఎంత కష్టపడిందో, ఎంత బాగా ఆడిందో. 127 రన్స్ అనుకుంటా ఆమె కొట్టింది. అదే మామూలుగా మెన్స్ క్రికెట్ 127 కొడితే ఇంక వారిని ఇంకా ఆకాశం మీదకి ఎత్తేస్తారు సెంచరీ దాడితే. అలాంటిది ఆమె 127 రన్స్. అసలు విమెన్స్ క్రికెట్లో ఎప్పుడు కూడా మనము సెమీఫైనల్స్ వరకు రాలేదు ఎప్పుడు. అలాంటిది ఆమె సెమీఫైనల్స్కి తీసుకుని వచ్చింది. అది ఆస్ట్రేలియా. అది చాలా గొప్ప టీం ఆస్ట్రేలియా, మనకు తెలుసు. ఆస్ట్రేలియా వరల్డ్లోనే ఛాంపియన్స్ వాళ్ళు. అలాంటి ఆస్ట్రేలియా మీద సెమీఫైనల్స్లో 127 రన్స్ కొట్టిందంటే మామూలు విషయం కాదు. కానీ ఆమె చెప్పింది అందరిలా కాకుండా ఇది నా శక్తితో, నేను నన్ను నమ్ముకున్నాను, నా శక్తిని నమ్ముకున్నాను అని అనలేదు ఆమె. ఆ మాట మైక్ ఇచ్చిన వెంటనే ఏంటి నువ్వు 127 ఎలాగా చేయగలిగావు, ఏ విధంగా నువ్వు ఆడగలిగావు, నువ్వు చాలా బాధలో ఉన్నావు మాకు అర్థమవుతుంది, పంచుకో అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ జీసస్ అంది. అది చూసి నిజంగా దేవుని పిల్లలకైతే నిజంగా బాధ వచ్చేస్తుంది. ఒకవేళ మీరు చూడండి, చాలా బాధ వస్తుంది. నాకు ఏడుపు వచ్చేసి, దేవా ఇలాంటి వాళ్ళు కదా ఈ రోజుల్లో మనకు కావాలి. ధైర్యంగా ఇండియాలో మనము ఆ సాక్ష్యం పంచుకోవాలి. ఫారెన్లో ఎక్కడో పంచుకోవడం మామూలు విషయమే. దేవుణ్ణి నమ్మిన దేశాలు నమ్ముకోవడం మామూలు సహజం. అది ఇండియాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ విధంగా యేసయ్య వల్ల నేను నెగ్గాను, యేసయ్య నన్ను ముందు నడిపించాడు అంటే అది సాక్ష్యం. అంటే తర్వాత ఏమవుతుందో ఆవిడ ఆలోచించలే, ఏమైనా పర్లేదు అనుకుందాను. అంతేగా ఆమె బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసినట్లయితే ఆమెంట పాపం ఆల్రెడీ వాళ్ళ ఫాదరు ఎవాంజలిస్టు, వెళ్ళి గాస్పుల్ అందిస్తూ ఉంటే అతని మీద కూడా కేసులు పెట్టారంట. ఒకసారి ఆమె టీంలో బాగా ఆడుతున్నప్పటికీ వీళ్ళు గాస్పుల్ ప్రకటిస్తూ ఉన్నారు అని చెప్పి ఆమెని టీంలోంచి కూడా తీసేశారంట. మెంబర్షిప్ కూడా క్యాన్సిల్ చేశారంట ఒకనొక సమయంలో. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే, అంటే అందరూ అనేది మెంబర్షిప్ అంటే కొన్ని ఫెసిలిటీస్, బెనిఫిట్స్ ఉంటాయి కదా, ఆ బెనిఫిట్స్లో ఇలాగే ఒక మీటింగ్ హాల్స్ వాళ్ళకు ఉంటాయి. అక్కడ ఉన్న మెంబర్షిప్ హాల్లో తీసుకుని సండే వాళ్ళు ఆరాధన నడిపించారంట, ప్రేయర్ చేసుకున్నారంట. అంతే, వాళ్ళు ఉన్న ఫెయిత్ బట్టి ఆ విశ్వాసం అందరూ మనలాగే ఇలాగ విశ్వాసంలో ప్రార్థన చేసుకుంటేనంట ఆ షాకు చూపించి వాళ్ళు వాళ్ళ విశ్వాసాన్ని కన్వర్షన్ చేసేస్తున్నారు, మత మార్పిడి చేసేస్తున్నారు, వీళ్ళు టీంలో ఉండకూడదని చెప్పి వీళ్ళు అపోజిషన్స్ ఉంటారు కదా చాలామంది, వాళ్ళ ప్లేస్ రాని వాళ్ళు ఈ నెపం పెట్టి ఆమెను పక్కకు తీసుకుని వచ్చేసి వేరే వాళ్ళు వచ్చేసారంట. అది గతంలో జరిగింది. సో ఆ విధంగా వీళ్ళ మీద ఆ నెపం వచ్చినప్పుడు ఈమెకి అందులో ఎలా స్థానం వచ్చిందంటే, ఆల్రెడీ ఆడుతున్న టీంలో ఒకళ్ళు సిక్ అయ్యారంట. అంటే సిక్ అంటే ఆడలేక ఇంజరీ ఉన్నప్పుడు మళ్ళీ ఒకరిని తీసుకుంటాం కదా, అలాగా ఈమెను అనుకోకుండా తీసుకున్నారంట. తీసుకుంటే దేవుడు వాడుకున్నాడు, ఇక మామూలుగా వాడుకోలే. ఆమె చెప్పింది, నేను అసలు పరిగెట్టలేకపోతా ఉన్నాను. 127 రన్స్ ఒక అమ్మాయి ఎలా పరిగెట్టద్దండి మామూలుగా,
ఆలోచించండి. ఆ కెపాసిటీ ఉండాలి కదా, ఏంటంటే ఆ శక్తి ఉండాలి కదా వాళ్ళకి. 127 రన్స్ పరిగెడుతూనే ఉంది, అలా లాస్ట్ వరకు అలా ఉంటానే ఉంది. నాకు సమయంలో ఆవిడ చెప్తా ఉంది, నేను ఇంక పరిగెట్టలేకపోతున్నాను దేవా, నేను అలసిపోయాను, ఇంకా ఆయాసం వచ్చేస్తుంది అంటే తన మనసులో వాక్యం గుర్తొచ్చిందంట. నువ్వు అలాగే ఉండు, నేను నిన్ను నడిపిస్తానని గుర్తొచ్చిందండి వాక్యం. అది కూడా ఆమె పంచుకుంది. బీ స్టిల్, ఐ విల్ ఫైట్ ఫర్ యూ అన్నాడంట దేవుడు. నాకు అదే గుర్తొస్తూ ఉంది, నేను ఆడుతూ ఉంటే ఈ వచనం నాకు గుర్తొస్తూ ఉంది బైబిల్లో అని చెప్పి ఆమె సాక్ష్యంలో చెప్తా ఉంటే నిజంగా మెస్మరైజింగ్ అనిపించింది. దేవుడు ఆ వాక్యాన్ని గుర్తు చేస్తూ ఆమెను 127 రన్స్ సాధించేలా చేసి విజయంలోకి తీసుకుని వెళ్ళాడు. అందులో తప్పే ఉంది ఆమె చెప్పిన దాంట్లో? ఆమె ఏముంది? తన విశ్వాసాన్ని బట్టి దేవుడు నన్ను నడిపించాడు, దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు అన్నాడు. అంతే ఆమె చేసింది. ఎవరైతే అన్ని దేశాల్లో పొగిడారు, అందరూ పొగిడారు, ఇండియాలో కూడా పొగిడారు అందరూ. కానీ కొంతమంది మరి అసూయో ఇన్సెక్యూరిటీయో తెలీదు, మళ్ళీ ఆమె ట్రోలింగ్ చేయడం మొదలెట్టారు. అంటే మనం నమ్ముకున్న దేవుడిని బయట చెప్పుకోలేని పరిస్థితి అయిపోయింది ఈరోజు కదా. ఎంత దారుణమైన స్థితిలోకి వచ్చేసాం. ఒకప్పుడు ఇలా లేదు, ఎవరి నమ్మకం వాళ్ళది అనేవాళ్ళు, ఎవరు దేవుడు వాళ్ళు అనేవారు. అంటే మనం నమ్మిన దేవుడి పేరు కూడా మనం చెప్పుకోకూడదా? నా దేవుడు నడిపించాడు అని చెప్పుకుంటే కూడా ట్రోలింగ్ చేసేస్తూ ఉన్నారు. మరి మీ దేవుడి గురించి చెప్తే మనం ఏం మాట్లాడం, కానీ మన దేవుడి గురించి చెప్తే వాళ్ళు మాట్లాడటమే ఎంతవరకు కరెక్టో మరి వారికే తెలియాలి. బట్ ఎనీవే, ఆమె మాత్రం ఏమైందంటే ఆమె ఆల్రెడీ గతంలో కూడా ఇలాంటివి ఫేస్ చేసింది. బట్ షీ డిసైడెడ్, తర్వాత తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి, దేవుడు నన్ను నడిపించాడు, దేవుని కనపరిచింది. దట్స్ వాట్ వీ నీడ్ టు లెర్న్. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ఫేమస్ సెలబ్రిటీ లైఫ్ ఇవన్నీ కూడా కొంతవరకే. ఈరోజు ఒకళ్ళు గణపరచబడతారు, రేపు ఇంకొకరు గణపరచబడతారు. ఈరోజు గణపరచబడిన వాళ్ళు రేపు మర్చిపోతుంది లోకం, రేపు గణపరచబడిన ఎల్లుండి మర్చిపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ అనుకునేవాళ్ళు, తర్వాత విరాట్ కోహ్లీ, అలా ఒక్కొక్కరు మారుతూ ఉంటారు. బట్ దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, దేవుని మనం గణపరిచినప్పుడు దేవుడు మనల్ని గుర్తుపెట్టుకుంటాడు. సో దేవుడు సరైన సమయంలో ఆమె విశ్వాసాన్ని బట్టి దేవుడు శక్తినిచ్చాడు, విజయం పొందుకుంది. నాకేమనిపిస్తుందంటే దేవుడు మొత్తం వీళ్ళందరినీ ఒకసారి షేక్ చేశాడు, ఒక్కసారి ఆయన పేరు గుర్తు చేశాడు అందరికీ, ఎవరేమైతే అనుకొని భలే చేశాడు అనిపించింది. నా పర్సనల్గా బాగా చేశాడు దేవుడు అలా అని అనిపించింది. బట్ గాడ్ కెన్ డూ ఎనీథింగ్. ఎవరైనా కుళ్ళుకోవాలని ఇంకా కుళ్ళుకోలా చేస్తాడేమో దేవుడు, ఇంకా ఎవరైనా అసూయపడుతున్నాడు అనుకో ఇంకా అసూయపడేలా చేస్తాడు. సో అంచేత మన మీద ఎవరైనా అసూయపడినా, మన మీద ఎవరైనా కుళ్ళుకున్నా, ఎవరైనా మన మీద కుట్ర పనినా దావీదు వల్ల మనం దేవుడికి చెప్పుకుంటే వాళ్ళు ఇంకా అలా అయ్యేలాగా దేవుడు ఇంకా అటువంటి పరిస్థితులు తీసుకుని వస్తాడు. ఇప్పుడు కొంతమంది పరిస్థితి ఎలా ఉందంటే విజయం పొందుకున్నామని ఆనందపడాలా, వీళ్ళు దేవుడి పేరు చెప్పారని ఆనందపడాలో అర్థం కావట్లేదు కొంతమందికి. అలా అయిపోయింది పరిస్థితి. బట్ ఎనీవే, గాడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్, గాడ్ ఈజ్ పవర్ఫుల్. అందుకే 11వ వచనం మనం చూసినట్లయితే, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చును, 2 మార్లు ఆ మాట నాకు వినబడింది. పవర్ కమ్స్ ఫ్రమ్ గాడ్. శక్తి దేవుని దగ్గర నుంచి వస్తుంది. మనం ఎప్పుడు అనుకోకూడదు మన గురించి నేను శక్తిమంతుణ్ణి, బలవంతుణ్ణి, నేను ఫేమస్, నాకు ధనం ఉంది, ఘనత ఉంది, నేను ఏదేం చేయగలను అనుకుంటే దేవుడు ఎంత శక్తిమంతుడంటే మనల్ని మొత్తం టిప్స్ ఏమవుతుందంటే తలక్రిందులు చేసేస్తాడు. మొత్తం అంతా కూడా తన వైపు తిప్పుకోగల దేవుడు. దేని గురించి అయితే గర్వపడుతున్నారో అదే లేకుండా చేసి పడేస్తాడు దేవుడు. సో అంచేత దేవుడు 2 మార్లు ఆ మాట నాకు వినబడిన అంటున్నాడు. ఇది మనం ఒకసారి చివరిగా వచ్చి నుంచి చదివి ముగించేద్దాం. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చును, 2 మార్ల మాట నాకు వినబడింది. యోబు గ్రంథం 33వ అధ్యాయంలో 14వ వచనం. బలము తనదని ఒక మారు అన్నాడంట, కానీ 2 సార్లు వినిపించిందంట. మనం ఒకసారి వాక్యం వింటాము, విన్న తర్వాత వాక్యం చదివినా విన్నా నెక్స్ట్ డే గుర్తుంటుందా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. మనం విన్న వాక్యం ఆదివారం విన్నప్పుడైనా, మనం ఎక్కడైనా టీవీలో చూసినప్పుడైనా, ఎవరైనా చెప్పిన వాక్యం విన్నప్పుడు అది మనకు పదే పదే వాక్యం మనకు గుర్తు వస్తుంది, కొన్ని వచనాలు మనకు గుర్తు చేస్తున్నాడు దేవుడు అంటే మనము సరైన మార్గంలో ఉన్నట్టు.
దేవుని మార్గంలో ఉన్నట్టు. మామూలుగా లోకస్తులకి కానీ ఎవరికైనా కూడా దేవుడు చెప్తా ఉంటాడు, ఇది తప్పు, ఇది రైటు, ఇది రాంగు, ఇలా చేయకూడదు, ఇలా చేయాలని. మనకి మనస్సాక్షి ఉంటుంది కదా, మనస్సాక్షి ద్వారా దేవుడు చెప్తా ఉంటాడు ప్రతి ఒక్క మనిషికి. కానీ ఎవరైతే అది పెడచెవిని పెడతారో వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి దేవుడు ఒకసారి వార్నింగ్ ఇస్తాడు, 2 సార్లు వార్నింగ్ ఇస్తాడు, ఇంకా 3వసారి 4వసారి వదిలేస్తాడు. ఇంకా వాళ్ళ పనులు బట్టి వాళ్ళకే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కానీ ఎవరైతే దేవుడు చెప్పిన మాటలు వాళ్ళు దృష్టి ఉంచుకొని గుర్తుపెట్టుకొని ఎవరైతే ఆ విధంగా చేస్తారో వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిఫలం ఇస్తాడు. సో దేవుడు అందరికీ చేస్తూ ఉంటాడు. అదే చెప్తా ఉన్నాడు యోబు గ్రంథంలో 33వ అధ్యాయంలో 14వ వచనం మనం చదివినట్లయితే, దేవుడు ఒక్కమారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. 15 కూడా, మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు తాము తలచిన కార్యం వారు మానుకొని చేయనట్లు గోతికి పోకుండా వారిని కాపాడినట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణము తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. చూసారా ఎంత క్లియర్గా ఉందో. దేవుడు ఒకసారి చెప్తాడంట, 2 సార్లు చెప్తాడంట. కానీ వినకపోతే ఏం చేస్తాడంటే మళ్ళీ ఇంకొకసారి మంచం మీద మనకి దర్శనంలో లేకపోతే స్వప్నం ద్వారా కళ్ళ ద్వారా చెప్తాడంట. తర్వాత ఏం చేస్తాడంటే మనం గోతికి పోకుండా చెప్తాడంట. తర్వాత ఇంకేం చేయలేక కత్తివాత నశింపకుండా వారి ప్రాణము తప్పించడం చెప్తాడంట. తర్వాత 19వ వచనంలో ఇంకా లాస్ట్ ట్రీట్మెంట్ అనమాట. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతగని నొప్పులు కలుగుట వలన వాడు శిక్షను పొందును. ఇంకా సరిచేస్తాడు, చెప్తాడు, వింటాము, వినేవాళ్ళు వింటారు, వినకపోతే సెకండ్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఇంకా గద్దిస్తాడు, చిన్న ఏవో సమస్యలు వస్తాయి. ఇక ఏం చేస్తాడంటే ఇంక వీడు ఇష్టానుసారంగా తిరిగి అందరిని నాశనం చేసేస్తా ఉన్నాడు, వీడి వల్ల చాలా నష్టం జరుగుతుందని చెప్పి ఏం చేస్తాడు, వ్యాధినిచ్చి మంచంకి పట్టేలా చేసేస్తాడు. అప్పుడు మంచం మీద ఉన్నప్పుడు చెప్తారు, చాలామంది ఉంటారు, చాలామంది, ఇంకా నేను చర్చికి వచ్చేస్తాను, ఇక్కడ నుంచి నేను ఇంకా దేవుని నమ్ముకుంటాను, ఇంకా నేను ఏదైనా చేసేస్తాను, నేను ఇంకా ఒక్కసారి నేను అడ్డం మొదలెట్టానంటే నాకు అనారోగ్యం తగ్గిపోయిందంటే నేను ఇంకా దేవుడికి సేవ చేసేస్తాను అంటారు. చూసింటారా? అది దేవుడు చేసేది. వీళ్ళు ఇంకా వాళ్ళని ఏం చేస్తాడంటే చూస్తాడు మంచం పట్టేలా చేసేస్తాడు. ఇంకా వాళ్ళకి అనుకోని అనారోగ్యం వచ్చేస్తుంది. అప్పుడు ఇంకేమన్నా లాభం ఉండదు, ఇంకా ఏం చేయలేని పరిస్థితి అనమాట. అప్పుడు కొంతమంది అంటారు, ఇక్కడ నుంచి నేను దేవుడి సేవ చేస్తాను, దేవుడికి ప్రతి వారం వస్తాను, దేవుడికి అలా చేస్తాను ఇలా చేస్తాను అంటారు. కానీ కొంతమంది ఉంటారు, నయం అయిపోయిన తర్వాత ఒకసారి వస్తారు, 2 సార్లు వస్తారు, మళ్ళీ మామూలే ఇంకా వాళ్ళని విడిచిపెట్టేస్తారు దేవుడు. మన ఫ్యామిలీస్లో కూడా ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, బట్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలంతే మనం. దేవుడు ఇంకా విడిచిపెట్టేస్తాడు. ఎవరినైతే సరి చేస్తా ఉన్నాడో వారు దేవుని దృష్టిలో ఉన్నట్టు. ఎవరికైతే దేవుని వాక్యము పదే గుర్తు వస్తూ ఉందో వాళ్ళు దేవుని డైరెక్షన్లో ఉన్నట్టు. అది మనకి చెక్ పాయింట్ అనమాట. అది మనం గుర్తు చేసుకోవచ్చు. మనకి వాక్యం గుర్తు వస్తూ ఉంటే అది దేవుడు చేస్తూ ఉన్నట్టు. మనకి ఎక్కడైనా వాక్యం విన్నప్పుడు, ఇలాగ ఆదివారం వాక్యం విన్నప్పుడు ఎక్కడైనా సరే ఆ వాక్యం కానీ మన బైబిల్ చదివిన వచనాలు మనకు గుర్తు వస్తూ ఉన్నాయంటే మన పరిశుద్ధాత్మ దేవుడు మనకి నడిపిస్తూ ఉన్నట్టు. మనకు అసలు గుర్తు రావట్లేదు అనుకోండి, మనం దారిలో లేనట్టు. వీఆర్ నాట్ ఇన్ గాడ్స్ డైరెక్షన్. సో చెక్ చేసుకోవాలి మనం. సో ఇదనమాట. సో ఇదే చెప్తా ఉన్నాడు 11వ వచనంలో, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చిన, 2 మార్లు ఆ మాట నాకు వినబడింది. తర్వాత 12వ వచనంలో, ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు, కాగా కృప చూపటియు నాది. ఎవరైతే ఎగురుతూ ఉన్నారో, ఎవరైతే దేవుణ్ణి పిల్లల్ని నిందిస్తూ ఉన్నారో, దేవుణ్ణే నిందిస్తూ ఉన్నారో, ఈరోజు దేవుణ్ణి నిందించడం ఫ్యాషన్ అయిపోయింది.
ఈ రోజుల్లో యేసయ్యని మాట్లాడేవాడు ప్రతి ఒక్కడు చదువుకున్నవాడు, చదువులేనివాడు, తెలిసినోడు, బైబిల్ తెలియనోడు, ప్రతి ఒక్కడిని మాక్ చేయడము, ఇన్స్టాగ్రామ్ మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది. బట్ వన్ డే విల్ కమ్, ఏం చేస్తారంట, మనుషులందరికీ వారి వారి క్రియలు చెప్పడం నువ్వే ప్రతిఫలం ఇస్తాయి. వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. మనం చేయాల్సింది అంటే వాళ్ళని ఎప్పుడు నువ్వు శిక్షిస్తావు దేవా, వాళ్ళని ఎప్పుడు సమానం చెప్తావు దేవా, నీ గొప్పతనం ఏంటి చూపించి దేవా, ఒక్కసారే ఒక భూకంపం పంపించేదేవా, ఒక్కసారే వీళ్ళకి నీ ప్రతాపం చూపిదేవా అనవసరంలా. గాడ్ నోస్, దేవుడికి తెలుసు ఏ టైంలో ఎప్పుడు చేయాలో. మనము చేయాల్సిందే మన విశ్వాసం కాపాడుకుంటే చాలు. ఈ రోజుల్లో అతి ముఖ్యమైనది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన విశ్వాసం కాపాడుకోవడమే ప్రాముఖ్యం. ఈ రోజుల్లో యేసుక్రీస్తుని బయట చెప్తేనే సహించలేకపోతున్నారు. మన ఇంట్లో మనం ప్రార్థన చేసుకుంటేనే ఏదో వచ్చి గొడవ చేస్తూ ఉన్నారు. అన్ని రాష్ట్రాలు అలాగే అయ్యాయి, మన రాష్ట్రం అలాగే ఉంది. సో అంచేత మనకి మనము వీలైనప్పుడల్లా దేవునితో సమయం గడుపుతూ మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మన విశ్వాసాన్ని అంచెలంచెలుగా దేవుని సన్నిధిలో మనం కుమ్మరించుకుంటూ దేవునితో సాంగత్యము ఏర్పాటు చేసుకుంటూ ఉండడమే చాలా చాలా ప్రాముఖ్యమైనది. దాంతోపాటు దేవుడు మనకిచ్చిన పిల్లల్ని, మన కుటుంబాన్ని దేవునిలో కాపాడుకోవడము, దేవుని కంచె మన ఫ్యామిలీకి వేయమని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడు దేవుడు వస్తాడో మనకు తెలియదు. మనం పనులు బిజీగా చేసుకుంటూ ఉంటాము, కానీ మనం ఒక దృష్టి మాత్రం దేవుని వస్తాడు, మనం జాగ్రత్తగా ఉండాలి, మన విశ్వాసం కాపాడుకోవాలి అనే ఆ ఆలోచనతో మనం ముందుకు సాగిపోవడమే చాలా ప్రాముఖ్యము అయినది ఈ రోజుల్లో. ఎందుకంటే చుట్టూ పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి. సో లెట్స్ ప్రే. పరిశుద్ధమైన తండ్రి, మీకే స్తోత్రాలు ప్రభువా. మీరు ఇచ్చిన